దోస్తులందరూ నమస్తే. మనం 15 రోజుల పాటు మొబైల్ గురించి మాట్లాడుకున్నాం అనుకున్నాం కదండి. దాంట్లో భాగంగా ఇవాళ 3వ రోజు. విషయం ఏంటంటే ఈరోజు ఒక జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తా. ఒక ఆయన ఫోన్ చేసిండు. ఆయన పొలంలో ఏదో పనిలో ఉన్నాడు. ఒక 3-4 సార్లు ఫోన్ చేసిండు. ఈయన గట్టు మీదకి వచ్చినాక చూసిండు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలే. మళ్ళీ తర్వాత తన కాల్ బ్యాక్ చేసిండు. తను ఫోన్ లిఫ్ట్ చేయలే. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన కలిసిండు. అరే నువ్వు నాకు ఫోన్ చేసినావు, మళ్ళీ నేను చెప్తే నువ్వు లిఫ్ట్ చేయాలి అని అడిగితే ఆయన ఏమంటాడంటే, నాకు నువ్వు లిఫ్ట్ చేయలే కదా, నేను లిఫ్ట్ చేస్తా చెయ్యి అంటాడు. అంటే ఇటువంటి దరిద్రులు ఉంటారు లోకం మీద. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఆ టైప్ వాళ్ళని కూడా మీరు ఇగ్నోర్ చేయాలి, లైట్ తీసుకోవాలి, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. రెండో విషయం ఏంటంటే, మనం చాలాసార్లు టెక్నికల్ ప్రాబ్లం వల్ల కావచ్చు ఫోన్ లిఫ్ట్ చేసేటప్పుడు కట్ అయిపోతుంది. లేకపోతే ఆటోమేటిక్గా డ్రైవింగ్ ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు ఫోన్ ఆటోమేటిక్గా లిఫ్ట్ అయ్యి అది నడుస్తూ ఉంటుంది. మనకు ఆ విషయం తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, ఏమైంది నా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు అని అంటారు. కొందరు ఏమంటారు అంటే ఫోన్ కట్ అయిపోయిన తర్వాత అయ్యో నా ఫోన్ కట్ చేస్తున్నావు కదా, గంట బిజీ ఉన్నా అంటారు. మళ్ళీ మనం కాల్ చేస్తాం. కాల్ చేసిన తర్వాత ఈ విషయం మనకు చెప్తుంటారు. మనం బిజీ ఉండి వాళ్ళని ఇగ్నోర్ చేయాల్సుకుంటే, వాళ్ళకి ఫోన్ చేయొద్దు అనుకుంటే ఎందుకు చేస్తాం చెప్పండి. మాట్లాడుతున్నాం అంటే వాళ్ళతో మనకు కమ్యూనికేషన్ ఉండాలని చేస్తున్నాం కదా. ఇది రెండో విషయం కమ్యూనికేషన్ గురించి. థర్డ్ వన్ ఏంటంటే, వాళ్ళకి ఏం పని పాల్పోదు, వాళ్ళకు ఏం టైంపాస్ కాదు. ఏం చేస్తారంటే ఎవరికోళ్ళకి ఫోన్ చేసి ఏదో ఒకటి ముచ్చట పెట్టాలి, అచ్చరాన్ని ముచ్చట పెడతారు. మనం మంచి పనులు ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఇదివరగా మనం ముచ్చట ఒక్క నిమిషం అంటారు, 2 నిమిషాలు అంటారు, ఓడుతూనే ఉంటుంది, కట్టిగా బాగుంటుంది. ఇటువంటి సోది ముచ్చట్లను పక్కన కడిగేయాలి, ఎక్కువసేపు ఉంచుకోవద్దు. ఇది ఏం చేస్తే మన మూడు ఖరాబ్ చేస్తుంది. ఉన్న మూడు ఖరాబ్ చేస్తే ఉన్న ప్రశాంతత ఓడబడుతుంది. సో మ్యాక్సిమం ఎవరితో మాట్లాడాలంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళతోటి. మనం వాళ్ళతో మాట్లాడడం వల్ల మనం ఉన్న మూడు మంచి స్వింగ్లోకి రావడం, మన ప్రశాంతత లేకపోయినా ఏదో రకమైన ఉపశమనం కలిగే వాళ్ళతో మాట్లాడితే బెటర్గా ఉంటుంది. దీన్ని ఫాలో అవ్వండి, 4 రూల్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి పెడితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.